హెచ్ఆర్పిడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హెచ్ఆర్పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ మన కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక 3 రోజుల క్రితము. చూద్దాం ఈ విషయం మీద నేను 3 డేస్ నుంచి అనుకుంటున్నాను మాట్లాడదామని. ఈరోజు చూద్దాం. ముస్లిం బీసీ హిందూ బీసీ ఏంటి అని క్వశ్చన్ వేసారు ఎవరు మన కిషన్ రెడ్డి గారు. ఏమంటారు సారు, తూతు మంత్రంగా కులగణన చేశారు, కాంగ్రెస్ పార్టీ వారు తూతు మంత్రంగా కులగణన చేశారు అంటున్నారు మన కిషన్ రెడ్డి గారు. అలాగే 50% ఇళ్లలో సర్వే చేయలేదంటుండు. 50% ఇళ్లలో సర్వే చేయలేదంట. వినండి ఒకసారి క్లియర్గా వినండి అని ఎవరు అంటున్నారు, మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. చూద్దాం. ఇక కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీరు విచారకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఏం విచారకరమో చూద్దాం. మరి రాష్ట్రంలోని దాదాపు 50% ఇళ్లలో కులగణన చేయలేదని తూతు మంత్రంగా సర్వే చేయించారని ఆరోపించారు. ముస్లిం బీసీ హిందూ బీసీ అని ఏ చట్టంలో ఉందని ప్రశ్నించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమన్నారు. శుక్రవారం నేషనల్ మీడియా సెంటర్లో కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ముస్లింల ప్రాపకం కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో వారిని బీసీల జాబితాలో చేర్చారని ఆరోపించారు. బీసీలకు అన్యాయం చేసే ఈ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కులం పేరుతో మతం పేరుతో ప్రజలను విభజించి రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందన్నారు. ఆ పార్టీకి రాహుల్ గాంధీకి ఇది అలవాటుగా మారిందని విమర్శించారు. సరే, ఓకే. కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి గారు, మీరేమంటున్నారు? తూతు మంత్రంగా కులగణన అంటున్నారు. ఓకే, ఇది పక్కకు పెడదాం. మీరు అన్నట్టు నిజమే కావచ్చు, తూతు మంత్రంగానే కులగణన జరిగిందని మనం అనుకుందాం. మీరేమంటున్నారు? ఇంకో మాట, 50% ఇళ్లలో సర్వే చేయలేదు అంటున్నారు. 50% ఇళ్లలో సర్వే చేయలేదు అనే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఎందుకంటే మీరు కేంద్ర మంత్రి, మీరు ఒక హై ప్రొఫైల్లో ఉన్నారు. ఇక్కడ 50% ఇళ్లలో సర్వే జరగలేదంటే ఇప్పుడు ఆల్రెడీ ముస్లింలను పక్కా పెడితే 48%, 42% మనం బీసీ శాతం ఉందని మనం అనుకున్నాం. మరి ఇక్కడ 50% ఇళ్లలో సర్వే చేయకపోతే అంటే ఆ లెక్కన చూస్తే ఇప్పుడు 40% బీసీలు అంటే దీంట్లో 50లో 40% వేసుకుంటే ఎంత? ఆ లెక్కన చూసుకుంటే అంటే 70 పైన ఇంచుమించు 80% వరకు ఇక బీసీలే ఉన్నారా మన రాష్ట్రంలో. ఇక 20% మిగతా కులాలన్నీ. అయ్యా కిషన్ రెడ్డి గారు, ఒకసారి మీరు ఆలోచించుకోండి. వాస్తవంగా మీరున్న పొజిషన్కు మీరు మాట్లాడేదానికి పొంతం లేకుండా మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీ మీద మాకు ఎలాంటి దురభిప్రాయం లేదు, మంచి అభిప్రాయమే. మీరు అన్నదిగా భావించొద్దు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటను ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. మనం ఏది మాట్లాడినా కూడా మీరనే కాదు, సాధారణంగా నా యొక్క ఉద్దేశాన్ని నేను వ్యక్తపరుస్తున్నాం. మనం ఏదైనా సరే మనం సబ్జెక్ట్ ఒకటి మాట్లాడినామంటే దానికి తిరిగి క్వశ్చన్ వేసే క్వశ్చన్ వేయడానికి క్వశ్చన్ ఉండొద్దండి. అక్కడ ప్రతి రాజకీయ నాయకుడు ఈ విధంగా ఆలోచిస్తే అప్పుడు పార్టీల పరంగా కౌంటర్ ఇచ్చినాము అనే ఆలోచన కాకుండా ఇచ్చే కౌంటర్ ఏందో జెన్యున్ కౌంటర్, మనం ఇచ్చిన కౌంటర్లో మళ్ళీ ఒక క్వశ్చన్ మనకు క్వశ్చన్ వేయడానికి అవకాశం లేని విధంగా మనము ఏదైనా క్వశ్చన్ వేసినా ఏదైనా ఆన్సర్ ఇచ్చినా ఆ విధంగా ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయము. మీరు ఇక్కడ 50% ఇళ్లలో సర్వేనే చేయలేదంటున్నారు. అది ఎంతవరకు మీరు మాట్లాడిన మాటకు ఇప్పుడు సర్వేలో వచ్చిన రిపోర్టుకు ఎలాంటి సంబంధాలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇది. అసలు మీరు మాట్లాడాల్సిన విధానం కాదు. ఈ యొక్క 50% సర్వే చేయలేదనేది. ఒకవేళ సర్వే తప్పు చేసిరు అంటే ఓకే, అది ఆలోచించాల్సిన విషయము. చేసి ఉండొచ్చు ఒకవేళ భవిష్యత్ తప్పు, అంతేగాని 50% ఇళ్లలో సర్వే చేయలేదు అనేది కాదు. ఒకవేళ ఒక 10% ఇళ్లలో సర్వే చేయలేదు, లేకపోతే 15% ఇళ్లలో చేయలేదంటే ఒక అర్థం ఉంది. కానీ 50% ఇళ్లలో సర్వేలు చేయాలనడం మాత్రం సమంజసం కాదు. కిషన్ రెడ్డి గారు, మీరు అన్నట్టుగా భావించొద్దు. మీరున్నటువంటి స్థానానికి మీరు ఈ విధంగా మాట్లాడితే కొంచెం మీ యొక్క ఏమంటారు, ఇక నేను మీకు చెప్పేంత ఎత్తుకు ఎదిగిన పర్సన్ అయితే కాదని అనుకుంటున్నా. కానీ ఇక్కడ బై మిస్టేక్లో జరిగి ఉండొచ్చు మీరు ఈ విధంగా అనడం. ఇలాంటి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అది కూడా మీ శ్రేయస్సు గురించి, మీ యొక్క శ్రేయోభిలాషిగానే చెప్తున్నా తప్ప మీ మీద ఎలాంటి దురుద్దేశాలు లేవు. ఇకపోతే ఇక్కడ ముస్లింలని బీసీలలో రాహుల్ గాంధీ గారు చేర్చినారు, విభజించి పాలిస్తున్నారు అని చెప్పి మీరు చెప్పినారు. సరే, ఇది రాజ్యాంగబద్ధంగా విరుద్ధంగా అన్నారు. మరి దీని మీద రాజ్యాంగబద్ధంగా ఏ విధంగా విరుద్ధము, ఏ చట్టంలో ఉంది, ఏ చట్టంలో లేదు, ఏ విధంగా ఎందుకు చేర్చకూడదు అనే విషయం మీద కూడా మీరు ఒకసారి మళ్ళీ మీరు ప్రజల ముందుకు ఇట్లా పత్రికా రూపంలో ప్రజల ముందుకు తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మేము మీకు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.